బులెటిన్ మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బీఆర్ఎస్ అగ్రనేతలు కేటీఆర్, హరీష్ రావు ఢిల్లీలో మకాం వేశారు. ఎమ్మెల్సీ కవితను జైలు నుంచి బయటికి తీసుకొచ్చేందుకు కేటీఆర్, హరీష్ రావులు బీజేపీతో కాళ్ల బేరాలకు దిగినట్లు సమాచారం అందుతోంది. ఈ క్రమంలో బీజేపీ అగ్రనాయకత్వాన్ని కలిసేందుకు తీవ్ర ప్రయత్నాలను చేస్తున్నారు కేటీఆర్, హరీష్ రావు. తెలంగాణలో కలిసి పనిచేద్దామంటూ సంకేతాలు ఇచ్చే దిశగా కేటీఆర్, హరీష్లు పావులు కదుపుతున్నారు. అయితే సుప్రీంకోర్టులో కవిత బెయిల్ పిటిషన్ దాఖలు చేసేందుకే తాము ఢిల్లీ వెళ్లామంటున్నారు కేటీఆర్, హరీష్ రావు. ఇక ఈరోజు తెలంగాణ భవన్లో గ్రేటర్ హైదరాబాద్లోని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లతో సమావేశం ఏర్పాటు చేశారు కేటీఆర్. అందరూ తప్పక హాజరు కావాలని ఆదేశించారు ఆయన. అయితే సమావేశానికి ఆయనే హాజరు కాకుండా సడన్గా ఢిల్లీ వెళ్ళిపోయారు కేటీఆర్. దీంతో కేటీఆర్ సడన్ ఢిల్లీ టూర్పై పార్టీలో రకరకాల చర్చలు జరుగుతున్నాయి. ఇటీవల జగిత్యాల మీటింగ్లో కవితక్క త్వరలోనే బయటికి వస్తుందంటూ కార్యకర్తలకు చెప్పారు కేటీఆర్. ఈ క్రమంలోనే కవితను బయటికి తీసుకురావడానికే కేటీఆర్, హరీష్ రావు ప్రయత్నిస్తున్నారంటూ పార్టీలో చర్చ జరుగుతోంది. కవితకు బెయిల్ తిరస్కరించింది ఢిల్లీ హైకోర్టు. 110 రోజులకు పైగా కవిత జైల్లో ఉన్నారు. ఇన్ని రోజులు జైలు జీవితం గడపడంతో కవిత ఫ్రస్ట్రేషన్లో ఉన్నట్లు సమాచారం. మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బీఆర్ఎస్ అగ్రనేతలు కేటీఆర్, హరీష్ రావు ఢిల్లీలో మకాం వేశారు. ఎమ్మెల్సీ కవితను జైలు నుంచి బయటికి తీసుకొచ్చేందుకు కేటీఆర్, హరీష్ రావులు బీజేపీతో కాళ్ల బేరాలకు దిగినట్లుగా సమాచారం అందుతోంది. ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారాన్ని మా రిపోర్టర్ శివ ఢిల్లీ నుంచి లైవ్లో అందిస్తారు. శివ, చెప్పండి. రైట్ మన్నారు. బీఆర్ఎస్ పార్టీ అగ్రనేతలు ఇద్దరు కూడా ఢిల్లీలోని మకాం వేశారు. ఈ అగ్రనేతలు ఇద్దరు కూడా బీజేపీ అధిష్టానం పెద్దలతో చర్చలు జరుపుతున్నారు. తెలంగాణలో కలిసి పనిచేద్దామనే సంకేతాలు ఇచ్చేందుకు వారిని కలిసినట్లుగా కూడా సమాచారం అయితే అందుతోంది. ఆ అగ్రనేతలు మాజీ మంత్రులు, ప్రస్తుత ఎమ్మెల్యేలు కేటీఆర్, హరీష్ రావు ఢిల్లీలోనే మకాం వేశారు. అయితే నిన్న గ్రేటర్ పరిధిలోని ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లతో అత్యవసర మీటింగ్ ఉంది. ఎవరు కూడా గైర్హాజరు కావద్దంటూ కూడా అందరూ తప్పనిసరిగా హాజరు కావాలంటూ ఆదేశాలు ఇచ్చారు. కానీ కేటీఆర్ మాత్రం ఢిల్లీలో ప్రత్యక్షమయ్యారు. అక్కడ ఈ పార్టీ సమావేశం బాధ్యతలను కూడా అన్ని కూడా తలసాని శ్రీనివాస్ యాదవ్కు అప్పగించి కేటీఆర్, హరీష్ రావు ఢిల్లీలో ప్రత్యక్షమయ్యారు. ఢిల్లీలో ప్రత్యక్షం అవడంపై పార్టీ వర్గాల్లోనే కీలకమైన చర్చలు అయితే జరుగుతూ ఉన్నాయి. ఈ పార్టీ సమావేశం ఏర్పాటు చేసి ఢిల్లీ వెళ్ళడానికి గల కారణాలు ఏంటో అనేది అంతర్గతంగా పార్టీ నేతల్లోనే చర్చ కొనసాగుతుంది. అయితే ఇక్కడ క్లియర్ ఇండికేషన్స్ కొంతమంది కీలక నేతలకు, ఈ అగ్రనేతలిద్దరు కూడా కొన్ని సూచనలు చేసినట్టు తెలుస్తుంది. ఢిల్లీ వెళుతున్నాము, ఢిల్లీలో పార్టీ అగ్రనేతలు, బీజేపీ పార్టీ అగ్రనేతలు కలిసేందుకు ప్రయత్నాలు చేస్తున్నాము. తెలంగాణలో ఇద్దరం కలిసి పనిచేద్దాం, ఇద్దరం కలిసి ముందుకు వెళ్లడం ద్వారా రానున్న ఎన్నికల్లో అధికారంలోకి రావచ్చనే సంకేతాలను బీజేపీ అగ్రనేతలకు ఇచ్చేందుకు ఈ బీఆర్ఎస్ అగ్రనేతలిద్దరు కేటీఆర్, హరీష్ రావు ఢిల్లీ వచ్చినట్టు తెలుస్తుంది. మరోవైపు ఈరోజు ములాఖాత్లో భాగంగా తిహార్ జైల్లో ఉన్న కవితను కూడా కలిశారంటూ కవిత తరపు న్యాయవాదులు చెప్తూ ఉన్నారు. మరోవైపు అంటే ఢిల్లీ పర్యటనకు ఇలా ఇటు ఢిల్లీ హైకోర్టులో కవితకు సంబంధించిన బెయిల్ పిటిషన్లు ఢిల్లీ హైకోర్టు తిరస్కరించింది. కాబట్టి సుప్రీంకోర్టును ఆశ్రయించేందుకు, బెయిల్ పిటిషన్లు వేసేందుకు ఢిల్లీ వచ్చామని మరో వర్గానికి సంబంధించిన బీఆర్ఎస్ నేతలకు చెప్పినట్లుగా కూడా ప్రచారం జరుగుతోంది. కానీ ఎట్టకేలకు ఢిల్లీ రావడం, కవితను బయటికి తీసుకురావడానికి అనేది ప్రధానంగా ఇటు రాజకీయ వర్గాల్లోనూ, తెలంగాణ వ్యాప్తంగా అయితే రాజకీయ వర్గాల్లో కొంత కీలకమైన చర్చలు అయితే జరుగుతున్నాయి.